క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. క్రీడలను ప్రోత్సహించడం, తద్వారా యువతలో క్రీడాశక్తిని పెంచడం ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పారు. అన్ని రకాల క్రీడలను అభివృద్ధి చేయడానికి క్రీడాకారులకు ఈ ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తుంది అని తెలిపారు. అజసింగ్ నగర్లోని ఎంబీపీ స్టేడియంలో తెలుగు యువత, టీడీపీ, ఎస్సీ సెల్, మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ మెమోరియల్ క్రికెట్ కప్ టోర్నమెంట్ విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం స్టేడియం ఆవరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు టోర్నమెంట్ విజేతలుగా నిలిచిన జట్లకు ట్రోఫీలను అందజేశారు. టోర్నమెంట్ నిర్వహణకు గతంలోనే ఆర్థిక సహాయాన్ని అందజేసిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు టోర్నమెంట్ విజేతలుగా నిలిచిన విన్నర్స్, రన్నర్స్ జట్లకు ఒక్కొక్క జట్టుకు 10,000 రూపాయల చొప్పున ప్రోత్సాహక నగదు బహుమతిని అక్కడికక్కడే అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ క్రీడలు, తద్వారా యువతలో క్రీడా వికాసాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. క్రికెట్నే కాకుండా అన్ని రకాల క్రీడా ఈవెంట్లను ప్రోత్సహిస్తామని తెలిపారు. క్రికెట్ పట్ల యువతలో ఎక్కువగా ఆసక్తి ఉందని, ఆసక్తిని గమనించి యువతను క్రికెట్ క్రీడల్లో రాణించేందుకు క్షేత్రస్థాయిలో ప్రోత్సాహకాన్ని అందిస్తామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రీడలు అంటే అత్యంత ఇష్టమున్న వ్యక్తి అని, రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ఆయన ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. అదే రీతిలో సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని రకాల క్రీడా ఈవెంట్ల క్రీడాకారులకు తగు ప్రోత్సాహాన్ని తన వంతుగా అమలు చేస్తాను అని వివరించారు. టోర్నమెంట్ నిర్వాహకులు జైపాల్, రాజేష్, గౌస్ భాషలను అభినందించారు. క్రీడల్ని, యూత్ని అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ ముందుకెళ్తుంది ఈ ప్రభుత్వం, ఈ నియోజకవర్గం. మరి ప్రభుత్వ పరంగా అన్ని ఈవెంట్స్ని ప్రోత్సహిస్తూ స్టేట్ లెవెల్ కానీ, నేషనల్ లెవెల్ కానీ, ఏషియన్ లెవెల్ కానీ అన్ని రకాలుగా వాళ్ళకి సహకారం ఇస్తూ ఉన్నాం. అట్లాగే ముఖ్యంగా యూత్ మనకి క్రికెట్ మీద మన వాళ్ళందరికీ కూడా బాగా యూత్ ఇంట్రెస్ట్గా ఉంటారు, ప్లేయర్స్ ఉంటారు. వీళ్ళకి కింద స్థాయిలో ప్రోత్సాహం అనేది చాలా అవసరం. దాన్ని వాళ్ళ మా సెంట్రల్ నియోజకవర్గ యువత అధ్యక్షుడు మా తమ్ముడు బెజ్జం జైపాల్ కానీ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు వేల్పుల్ రాజేష్ కానీ, అలాగే మైనార్టీ సెల్ అధ్యక్షుడు భాషా కానీ, వీళ్ళు మరి అందరి సహకారంతో ఒక టోర్నమెంట్ని నిర్వహించి దాంట్లో వచ్చిన వాళ్ళకి, గెలిచిన వాళ్ళకి అన్ని రకాలుగా ప్రైజులు పెడతాం. సంతోషం. మేము అన్ని రకాలుగా అన్ని ఈవెంట్స్, క్రికెట్ ఓన్లే కాదు మిగతా ఈవెంట్స్ కూడా అండగా ఉంటాం. ఈ ముఖ్యమంత్రి స్పోర్ట్స్ లవరు, ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను యూత్కి అన్ని రకాలుగా ఏ ఈవెంట్లో మీరు సహకారం కావాలన్నా మీకు ఆర్థికంగా అండగా ఉంటాం, అనుమతుల్లో అండగా ఉంటాం. ఆ ఈవెంట్లని ఇక్కడ జరిపించి అన్ని రకాలుగా మిమ్మల్ని ప్రోత్సహిస్తామని చెప్పి పాల్గొన్నటువంటి ప్రతి టీము గెలిచినట్టే. ఇవాళ గెలిచినటువంటి వాళ్ళకు ఇప్పుడే మరి ప్రైజులు ఇవ్వడం జరిగింది, మనీ కూడా ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా మేము అన్ని రకాలుగా యూత్ని ఎంకరేజ్ చేసే విధంగా ముందుకెళ్తామని తెలియజేస్తూ అందరికీ కంగ్రాచులేషన్ తెలియజేస్తాం.